కర్ణాటకలోనూ కేరళ మోడల్ ను కాంగ్రెస్ హైకమాండ్ అమలు చేస్తోంది. డీకే శివకుమార్ కేబినెట్ పై ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. సీనియర్లు యువతకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. సిద్దరామయ్య కేబినెట్ లో ఉన్న వారందరికీ భర్తలు కష్టమేనని తెలుస్తోంది. కేబినెట్ లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించారు. అటు రాజ్యసభకు రావాలి అంటూ సిద్దరామయ్యకు మరోసారి రాహుల్ చెప్పారు. సోనియా రాహుల్ గాంధీతో సమావేశంలో అనేక రాజకీయ అంశాలు చర్చకొచ్చాయని కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. కేబినెట్ కూర్పులో ఎలాంటి ఇబ్బందులు లేవని, అంతా సానుకూలంగానే కొనసాగుతోందని చెప్పారు. लेकर एक बड़ा सवाल है, अभी भी पार्टी चाहती है आपको भेजना, क्या कहेंगे सर इसको लेकर? श्री सिद्धारमैया जी आज राहुल जी से मिले. It was a very pleasant meeting and they discussed multiple political issues. I don't have anything to say further. Thank you. श्री सिद्धारमैया जी आज राहुल जी से मिले. It was a very pleasant meeting and they discussed multiple political issues. I don't have anything to say further. Thank you. ఇక కర్ణాటకలోనూ కేరళ మోడల్ ను కాంగ్రెస్ హైకమాండ్ అమలు చేస్తోంది. డీకే శివకుమార్ కేబినెట్ పై ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. సీనియర్లు యువతకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. సిద్దరామయ్య కేబినెట్ లో ఉన్న వారందరికీ భర్తలు కష్టమేనని తెలుస్తోంది. కేబినెట్ లో యువతకే ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించారు. ఇక అటు రాజ్యసభకు రావాలంటూ సిద్దరామయ్యకు మరోసారి రాహుల్ చెప్పారు. కర్ణాటకలోనూ కేరళ మోడల్ ను కాంగ్రెస్ హైకమాండ్ అమలు చేస్తోంది. డీకే శివకుమార్ కేబినెట్ పై ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. సీనియర్లు యువతకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. సిద్దరామయ్య కేబినెట్ లో ఉన్న వారందరికీ భర్తలు కష్టమేనని తెలుస్తోంది. కేబినెట్ లో యువతకే ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించారు. అటు రాజ్యసభకు రావాలి అంటూ సిద్దరామయ్యకు మరోసారి రాహుల్ చెప్పారు. ఇక కర్ణాటకలో కూడా కేరళ మోడల్ ని అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇక డీకే కేబినెట్ పై కూడా చర్చ జరుగుతోంది. ఇక పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక కర్ణాటక అపధర్మ సీఎం సిద్దరామయ్య కాచిగూడ సోనియా గాంధీ రాహుల్ గాంధీతోని సుదీర్ఘ సమావేశం ముగిసింది. అనంతరం నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకొని ఖర్గే నివాసంలో సుదీర్ఘ చర్చలు చేస్తున్నారు. కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం, మరోవైపు కేబినెట్ కూర్పుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎవరెవరి నేతకు ఏ సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇస్తే బాగుంటుందన్న అంశంపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రస్తుతానికి ఖర్గే నివాసంలో కూడా సమావేశం కొనసాగుతుంది. ఖర్గే సైతం కూడా ఆ రాష్ట్రానికి చెందినవారు. దాదాపు ఖర్గే కుమారుడు సైతం ఇప్పటి వరకు సిద్దరామయ్య కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అయితే మరోవైపు ఖర్గే కుమారుడికి సైతం కూడా ఓవైపు డిప్యూటీ సీఎం పదవి వస్తుందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరో ముగ్గురికి కూడా డిప్యూటీ సీఎం పోస్టులు ఇస్తారనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే మిగతా కమ్యూనిటీని ఏ విధంగా కేబినెట్ లోకి కీలక పోస్టులు ఇవ్వాలనే దానిపైన కూడా కొంత కసరత్తు జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు రాజ్యసభ స్థానం అంశంలో మరోసారి రాహుల్ గాంధీ బీసీ సామాజిక వర్గం నుంచి సంబంధించిన సిద్దరామయ్యను ఇటు రాజ్యసభకు వస్తే బాగుంటుందని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. రానున్న
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ లోగా కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే నిన్న మీడియా సమావేశంలో కూడా సిద్ధరామయ్య మాట్లాడుతూ కూడా ప్రస్తుతానికి ప్రజలు తనకు 5 ఏళ్ల వరకు ఓట్లు వేసి గెలిపించిన నేపథ్యంలో ఇంకా 2 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా అక్కడనే ఉండాలనే ఆలోచనలో సిద్ధరామయ్య ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ప్రస్తుత పరిణామాలు ముఖ్యమంత్రి రాజీనామా తర్వాతకి రాష్ట్రంలో ఆ స్థాయి హోదాగా అంటే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ లో మంచి పోస్ట్ ఇస్తూనే రాజ్యసభ వైపు ఉంటే కనుక ఖచ్చితంగా మంచి పరిణామాలు ఉంటాయనేది కూడా ఆయనకు సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మల్లికార్జున ఖర్గేకి సంబంధించి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సిద్ధరామయ్య ప్రజా జీవితం నిరంతరం గౌరవం, కరుణ, సామాజిక న్యాయం పట్ల ప్రగాఢ నిబద్ధతను ప్రతిబింబించిందనే అంశాన్ని కూడా ఖర్గే స్పష్టం చేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సాధారణ కుటుంబం నుంచి 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, ఇట్లాంటి నాయకుడు సంక్షేమం పట్ల తన నిబద్ధతతో స్థిరంగా నిలిచారన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రజా జీవితానికి ఆయన చేసిన సేవకు కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతతో ఉన్నాయనే అంశాన్ని కూడా మల్లికార్జున ఖర్గే తన ట్విట్టర్ వేదికగా కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక మంచి ఆరోగ్యంతో ఆయన ఉండాలని కూడా కోరుతున్నట్టు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు ఇక రాజ్యసభ స్థానాలు 3 కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో రాబోతున్నాయి. అందులో ఒకటి సిద్ధరామయ్యను తీసుకోవాల్సిందిగా, సిద్ధరామయ్యను రాజ్యసభకు రావాల్సిందిగా కూడా అటు సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే 21వ తేదీ అంటే వచ్చే నెల 21వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలోగా సిద్ధరామయ్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా కొంత ఉత్కంఠత నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అవకాశం ఆయనకి ఏఐసిసి కల్పించిన నేపథ్యంలో తిరిగి సెంట్రల్ కి వస్తే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయనేది కూడా అటు ఏఐసిసి కూడా ఆయనకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని ఆయనకు వివరించినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు మధ్యాహ్నానికి తిరిగి ఆయన కర్ణాటక వెళ్ళబోతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం కూడా జరగబోతుంది. ఆ శాసనసభ పక్ష సమావేశంలోనే శాసనసభ పక్ష నేతగా డికే శివకుమార్ ను ఎన్నుకోబోతున్నారు. అదేవిధంగా ఇక ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయం గవర్నర్ ని కలిసి కూడా నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కూడా ఒక లేఖను అందజేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో మాత్రం అటు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతోని కూడా కాసేపటి క్రితమే ఒక సమావేశం ముగిసిందని కూడా చెప్పాల్సి ఉంటుంది. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.